Welcome to my channel. Hi, hello friends, welcome to my channel Meenakshi Vantashala. Please like, share and subscribe my channel. Comment kuda cheyandi. So nenu ee roju aithe potato and mill maker curry ela just like a kurma la ela cheskolo chupistunanandi. ముందుగానైతే పొటాటోస్ ఇలా పీల్ తీసేసుకొని చాప్ చేసేసుకొని ఉప్పు నీళ్ళలో వేసేసుకొని జల్లీలోనైతే వేసుకున్నాను ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే వెళ్ళిపోవడానికి సాల్ట్ వాటర్లో వేసేసుకోవాలండి ఇవి నెక్స్ట్ మిల్ మేకర్ అయితే నేను ప్యాకెట్వి తీసుకుంటున్నాను కుల్లానైతే తీసుకోవట్లేదు లూజ్వి తీసుకుంటే అంత టేస్ట్ బాగోదండి అవి సో నేనైతే ప్యాకెట్వి తీసేసుకొని బాయిల్ వేసేసుకొని వేడి నీళ్ళలో వేసేసుకొని ఇలా కట్ చేసేసి అయితే పెట్టుకున్నాను నేను పెద్దవి తీసుకున్నాను కాబట్టి కట్ చేశాను నెక్స్ట్ వాటికి కావాల్సినవి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు హోమ్ మేడ్ అల్లం పేస్ట్ తీసేసుకున్నాను సో హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి అయితే హెల్త్కి మంచిగా అండి సో ముందుగానైతే స్టవ్ ఆన్ చేసేసి నేనైతే బౌల్ ఇలా పెట్టేసేసి తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను నెక్స్ట్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర మెంతులు అయితే వేసుకున్నాను అవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న మిర్చి ఆనియన్ కరివేపాకు వేసేసుకోవాలి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక కాస్త పచ్చిదనం పోయేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి అది నెక్స్ట్ కాస్త కర్రీకి సరిపడా పసుపు అయితే వేసుకున్నాను నేను ఇవి కాస్త కలిపేసుకుందాము కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పొటాటోస్ అయితే వేసుకోవాలండి ఎందుకు అనేసి అంటే అవి పచ్చివి కదా నేనైతే ఉడకబెట్టలేదు సో అవి కాస్త మక్కడానికి టైం పడుతుంది సో అవి కాస్త సాఫ్ట్ అవ్వాలి అంటే అవే ఫస్ట్ వేయాలి లేదు ఫస్ట్ మిల్ మేకర్ వేస్తాము అని అంటే మిల్ మేకర్ ఆల్రెడీ బాయిల్డ్ కదండి అది మనం తర్వాత వేసుకోవచ్చు ముందుగా ఇవి ఆలుగడ్డనైతే ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి నేను ముందుగానైతే పొటాటోస్ అయితే వేసుకున్నాను కాస్త పోపునంతా పట్టిద్దాము ఇప్పుడే సాల్ట్ అయితే వేయద్దు కాస్త ఫ్రై అయినాక సాల్ట్ వేసేసుకోవాలి సో ఈ కర్రీ మనం చపాతీకి తీసేసుకోవచ్చు అండి నేనైతే ఇది ఈవినింగ్ టైంలో వేసాను చపాతీ కోసం అని సో ఈవినింగ్ చపాతీకి తీసేసుకోవచ్చు లేదా కర్రీకి ఈ కర్రీ రైస్లోకి కూడా బాగుంటుంది పూరికి బాగుంటుంది సో ఇది కాస్త మగ్గినట్లయింది చూడండి లైట్ గోల్డెన్ ఐష్ వచ్చేసింది ఇప్పుడు కాస్త తగిన సాల్ట్ అయితే వేసుకున్నాను నేను రాక్ సాల్ట్ వేస్తున్నాను అవి కాస్త మగ్గిన తర్వాత నేనైతే బాయిల్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ అయితే వేసుకున్నాను ఇవి కాస్త కలిపేద్దాము ఈవెన్గా ఈ వేడికి కాస్త అవి కూడా మగ్గినట్లు అవుతాయి నెక్స్ట్ అవి కూడా కాస్త లిడ్ పెట్టేసి మగ్గిన తర్వాత కాస్త తగినంత ఉప్పు కారం ధనియాల పొడి అయితే వేసుకున్నాను నేను నెక్స్ట్ కాస్త క్రీమీ టెక్స్చర్ ఉన్న కర్డ్ అయితే వేసుకున్నాను నేను సో కర్డ్ వేయగానే చూడండి మిల్ మేకర్లో ఉన్న వాటర్ కూడా ఎలా బయటికి వచ్చేసిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్